హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ అయితే మొత్తం లగేజ్ ప్యాకింగ్ గురించే ఉంది అండ్ యూ విల్ హ్యావ్ 10 మోస్ట్ స్మార్ట్ ప్యాకింగ్ టిప్స్. వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మీకు 15 డేస్ ట్రిప్కి ఎంత ప్యాక్ చేసుకోవాలి, ఓవర్ ప్యాకింగ్ చేయకుండా స్మార్ట్గా ఎలా ప్యాక్ చేసుకోవాలి అని నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో స్టే ట్యూన్. సో ఏ ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళినా లేకపోతే ఏ ట్రావెల్కి వెళ్ళినా చెక్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్ మీరు ఏ వస్తువు కూడా మర్చిపోకుండా ట్రావెల్ చేయగలుగుతారు. సో నేను ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటా ఏమేమి లిస్ట్ నాకు నేను తీసుకెళ్ళాలి అని. దీనివల్ల మనకి ప్యాకింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది అండ్ స్ట్రెస్ అనేది కూడా ఉండదు. సో నేను 3 days ముందు నుంచే నా ట్రావెల్ చెక్ లిస్ట్ అనేది నేను రాస్తూ ఉంటాను. ఇన్ కేస్ ఏమైనా మర్చిపోయినా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నా బెడ్షీట్స్ అన్నీ నేను చేంజ్ చేసుకుంటున్నా అండ్ ఆల్రెడీ బెడ్ మీద నేను ఓల్డ్ బెడ్షీటే వేసాను. సో ఇన్ కేస్ ట్రాలీస్ ఏమైనా పెట్టినా మీకు డ్యామేజ్ ఏం కాకుండా బెడ్షీట్స్ పాడవకుండా ఉంటాయి. సో ఇది ఆల్రెడీ ఓల్డ్ బెడ్షీటే. జపాన్ అండ్ సౌత్ కొరియాకి వెళ్తున్నాను అండ్ అక్కడ షాపింగ్కి యాక్చువల్గా చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి షాప్ చేయడానికి. సో నేను లగేజ్ యాక్చువల్లీ చాలా తక్కువనే తీసుకెళ్తున్నా. సో ఐ వాంట్ దిస్ లార్జ్ ట్రాలీ టు బి ఎంప్టీ బికాజ్ నేను అక్కడ షాప్ చేసుకొని ఇక్కడ నేను రిటర్న్ ఇండియాకి నేను తీసుకురావాలి. సో ఫస్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు ప్యాక్ దిస్ 2 small trolleys. Let's keep it aside and I will pack this one. Before packing, I like to keep all the things ready. So మీ బట్టలు మీరు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ప్యాక్ చేసుకోండి. సో అది చాలా అంటే చాలా స్పేస్ని మిగులుతుంది. ఇఫ్ పాసిబుల్ రోల్ చేసుకోవచ్చు. సో అది బెస్ట్ ఆప్షన్ యాక్చువల్గా. సో వన్స్ అన్ని క్లోత్స్ మనం అయితే ఇట్లా రోల్ చేసుకొని పెట్టుకున్నాక లెట్ స్టార్ట్ ప్యాకింగ్. ఇట్లా పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా క్లోత్స్ పడతాయి. యూజువల్గా వన్ సైడ్ ఎక్కువ 3 to 4 షర్ట్స్ నుంచి పట్టవు, కానీ ఇలా ప్యాక్ చేసుకోవడం వల్ల ఆల్మోస్ట్ నాకు 7 షర్ట్స్ అయితే పట్టాయి. సో ఈ ప్లేస్లో నాకు ఆల్మోస్ట్ 7 షర్ట్స్ పట్టాయి. మనం కొంచెం లావుగానో పెద్దగానో ప్యాక్ చేస్తే ఇలా పట్టేవి కూడా కావు అసలు. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది. సో ఐఎమ్ కీపింగ్ దిస్. సో వన్ సైడ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. సో ద నెక్స్ట్ సైడ్ రెస్ట్ ఆఫ్ ద క్లోత్స్ అనేది అయితే ప్యాక్ చేయాలి. సో రెస్ట్ ఆఫ్ ద క్లోత్స్లో కూడా నాకు ఆల్మోస్ట్ 6 షార్ట్స్ అండ్ 2-3 జీన్సెస్ పట్టాయి అండ్ పైన ఒక జాకెట్ పెట్టి నేనైతే కంప్లీట్ చేశాను నా హస్బెండ్ ప్యాకింగ్ అయితే. సో ఇప్పుడు నేను నావి ప్యాక్ చేసుకుంటున్నా. సో ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల చాలా ఈజీ అవుతుంది ప్యాకింగ్ అనేది. సో ట్రిప్లో మనకి టెన్షన్ ఏమి ఉండదు ఏం వేసుకోవాలి ఎలా ఏంటి అని. సో ముందే ఒకసారి ఏ అవుట్ఫిట్కి ఏ డేకి ఏ అవుట్ఫిట్ అనేది నేను ముందే ప్లాన్ చేసుకుంటా. సో నాకు అది ట్రావెల్ టైంలో చాలా నాకు టైం వేస్ట్ అనేది జరగదు. సో ఇవి కూడా ఎంత వీలైతే అంత చిన్నగా ముందు ప్యాక్ చేసుకుందాము.
సో మనకి ప్లేస్ అనేది చాలా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అండ్ నేను నా బట్టలకి కొంచెం వ్యాక్యూమ్ బ్యాగ్స్ అనేవి నేను యూజ్ చేస్తాను. పాసిబుల్ ఎంత వీలైతే అంత రోల్ చేసుకోండి బట్టలు. చాలా అంటే చాలా బట్టలు పడతాయి రోల్ చేసుకుంటే. వ్యాక్యూమ్ బ్యాగ్స్ అనేవి లైఫ్ సేవర్ అనే చెప్పొచ్చు. మన ఎక్స్ట్రా క్లోత్స్ ఏమున్నా ఇది వ్యాక్యూమ్ చేయడం వల్ల తక్కువ స్పేస్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. ఎయిర్పోర్ట్లో చాలామంది క్లోత్స్ ఎక్కువయ్యాయని ఇట్లా తీయాల్సి వస్తుంది. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా వ్యాక్యూమ్ బ్యాగ్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఫిల్ అయింది. సో ఈ వ్యాక్యూమ్ బ్యాగ్స్ అనేవి నేను అమెజాన్లో కొన్నా. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు ఇన్ కేస్ కావాలి, ట్రావెల్ ఎవరైనా చేస్తున్నారు అంటే మీరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది నా డ్రెస్సెస్ ఇప్పుడు. సో దీని కింద యాక్చువల్లీ నాకు కొంచెం ప్లేస్ ఉంది. సో నేను చిన్న చిన్న ట్యాంక్ టాప్స్ అనేవి గ్యాప్స్లో నేను ఫిల్ చేసేస్తున్నా. సో నా పేజ్ ఫాలో అయ్యే వాళ్ళకి ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చే రాబోయే వీడియోస్లో నేనైతే పోస్ట్ చేస్తాను. అండ్ ఇన్ కేస్ మీరు వింటర్ ప్లేసెస్కి వెళ్తే మాత్రం జాకెట్స్ అయితే మీరు ప్యాక్ చేసుకోండి. సో వెళ్ళే ముందు వెదర్ మాత్రం చెక్ చేసుకోండి. సో దట్ మీరు జాకెట్స్ ఎన్ని క్యారీ చేయాలి, ఎలా క్యారీ చేయాలనేది మీకు క్లారిటీ ఉంటుంది. సో నాతో పాటు నేనైతే నా వ్యాక్యూమ్ పంప్ని కూడా క్యారీ చేస్తున్నా. సో నేను ఆల్మోస్ట్ ఒక 15 డేస్ లాంగ్ ట్రిప్కి అయితే వెళ్తున్నాను. సో ఈ 15 డేస్లో నాకు ఆయిల్స్ అండ్ షాంపూస్ అయితే యూజ్ అవుతాయి. సో నేను పెద్ద పెద్ద బాటిల్స్ నేను క్యారీ చేయకుండా మినిసోలో నేను ఆల్రెడీ ఈ 100 ml 200 ml నేను బాటిల్స్ అయితే తీసుకున్నా. సో ఇందులో నేను నా షాంపూస్, కండిషనర్, ఇంకా ఫేస్ మేకప్ రిమూవర్ ఇట్లాంటివి అయితే నేను క్యారీ చేస్తున్నా. నేను కొన్ని కాటన్ ప్యాడ్స్ కూడా క్యారీ చేస్తున్నా బికాస్ మేకప్ రిమూవ్ చేయడానికి నాకు యూజ్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఈ బాటిల్స్ ఏమైనా లీక్ అయినా సరే ఈ ప్యాక్లోనే స్ప్రెడ్ అవుతాయి. సో వేరే క్లోత్స్కి కానీ దేనికి కానీ అంటకుండా మనకి హెల్ప్ అవుతుంది. సో నేను ఇదైతే క్యారీ చేస్తున్నా. నెక్స్ట్ మేకప్ మన దగ్గర అవసరం లేని యాక్చువల్గా చాలా అంటే చాలా ఉంటాయి. సో ఏం అవసరం అది మాత్రమే పట్టుకెళ్దాం. ఈజీగా ఉండడానికి నేను సెగ్రిగేట్ చేయడానికి నేను ఈ పౌచెస్ అయితే యూజ్ చేస్తున్నా. సో ఈ పౌచెస్లో ఒక దాంట్లో మేకప్, ఒక దాంట్లో మెడిసిన్స్, ఒక దాంట్లో ఎలక్ట్రానిక్స్ అట్లా నేను అయితే ప్యాక్ చేయబోతున్నా. సో ఫస్ట్ లెట్స్ ప్యాక్ మెడిసిన్స్. ఓన్లీ 2 మాత్రమే నేను క్యారీ చేస్తున్నా. సో ఐఎమ్ క్యారింగ్ ఓన్లీ 2. మనం యూజ్ చేసినప్పుడు ఏమేమో యూజ్ చేస్తాం. సో నాకు ఏది అవసరం అది మాత్రమే నేను పిక్ చేసుకుంటున్నా. సో ఐఎమ్ బీయింగ్ వెరీ చూసీ యాక్చువల్లీ హియర్. సో ఈజీగా మెడిసిన్స్ ఎప్పుడైనా కావాలంటే ఈ పౌచ్ తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఐల్ ప్యాక్ ఎలక్ట్రానిక్స్లో నాకు సో ఎలక్ట్రానిక్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. సో ఎయిర్పోర్ట్లో కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్ మొత్తం తీసి బయట పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ పౌచ్ ఒకటి ఇట్లా బయట పెడితే సరిపోతుంది. సో నేను సౌత్ కొరియా, జపాన్ వెళ్తున్నా కదా, అందుకని నేను యాక్చువల్లీ లగేజ్ చిన్న చిన్న క్యాబిన్ బ్యాగ్స్లో సరిపోయేటట్టు లగేజ్ మాత్రమే పట్టుకెళ్తున్నా. ఒక కంప్లీట్ నేను యాక్చువల్లీ ఒక 2 ఎంటీ ట్రాలీస్ అయితే పట్టుకెళ్తున్నా అక్కడే షాపింగ్ చేసుకోవడానికి. ఆల్రెడీ పికిల్స్ అయితే పట్టుకెళ్తున్నా. అండ్ ఆల్రెడీ నేను ప్యాక్ చేయించాను నేను. అండ్ సో ఐ గాట్ దిస్ పికిల్స్ ఆల్రెడీ ప్యాక్డ్. ట్రిప్లో యూజ్డ్ క్లాత్స్ అనేవి చాలానే ఉంటాయి. సో 15 డేస్ ట్రిప్ అంటే ఇంకా ఎక్కువనే ఉంటాయి. సో అయితే మీరు 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. నేను యాక్చువల్గా వ్యాక్యూమ్ బ్యాగ్స్ క్యారీ చేస్తున్నా. అండ్ అయితే మీరు కవర్స్ ఏమైనా క్యారీ చేయొచ్చు. లేదు అంటే ఇంట్లో ఏమైనా అన్యూజ్డ్ పిల్లో కవర్స్ ఉంటే మీరు అది కూడా యాక్చువల్గా క్యారీ చేయొచ్చు. సో ఇది ఆల్రెడీ ఒక బ్యాగ్ లాగా, శాక్ లాగా ఉంటుంది. సో ఇందులో వేసుకొని అది కొంచెం దగ్గరగా మడత పెట్టుకొని పెట్టేసుకుంటే మీకు యూజ్డ్ క్లోత్స్, అన్యూజ్డ్ క్లోత్స్ అనేవి ఈజీగా సపరేట్ అయిపోతాయి. సో ఇంటికి వచ్చాక కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఒక వెంటనే తీయడానికి మీకు చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి ఫుట్వేర్. సో నేను ఫుట్వేర్ అనేది నేను బట్టల్లో పెట్టట్లేదు, నేను సపరేట్గా ఇట్లా నేను షూ బ్యాగ్స్ క్యారీ చేస్తున్నా. సో నాదొక పేర్, మా హస్బెండ్ ఒక పేర్, అండ్ ఇంకొక పేర్ మేము వేసుకొని వెళ్తాం. సో ఓన్లీ 2 పేర్స్ మేము క్యారీ చేస్తున్నాము. సో డన్, ఇక్కడతో ప్యాకింగ్ అయిపోయింది. అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లైక్ పాస్పోర్ట్, క్యాష్, కార్డ్స్ ఏమైనా ఉంటే అవి నేను హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేస్తున్నా. దట్స్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ డెఫినెట్గా నా పేజ్ని మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మీరు చేయండి. సో ప్యాకింగ్ చేసుకునేటప్పుడు మీరు ఇంకేం హ్యాక్స్ ఫాలో అవుతారని కామెంట్లో చెప్పండి, సో నేను కూడా తెలుసుకుంటా. అండ్ మీరు నెక్స్ట్ వీడియో చూడాలి అనుకుంటే మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అయితే మీరు క్లిక్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రేపు నైట్ నా ఫ్లైట్ ఉంది. సో హైదరాబాద్ టు సౌత్ కొరియా జర్నీ ఎలా ఉండబోతుందని నేను ఒక డీటెయిల్ బ్లాగ్ అయితే నేను చేయబోతున్నా. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.